క్యాబేజ్ తింటే షుగర్ ఎంతవరకు కంట్రోల్‌లో ఉంటుంది అనేది మనం తెలుసుకుందాము. సో, క్యాబేజ్ అనేది ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్. అలాగే మనం ఒక 100 గ్రాములు క్యాబేజ్ తీసుకుంటే కనుక మనకి హార్డ్‌లీ ఒక 21 కిలో క్యాలరీస్ వస్తాయి. బట్ ఏంటంటే దాంట్లో కార్బ్ పర్సెంటేజ్ అంటే పిండి పదార్థాలు కూడా చాలా చాలా తక్కువ ఉంటుందనమాట. అంటే మనం 100 గ్రాములు క్యాబేజ్ తీసుకున్నామంటే కనుక 3 గ్రామ్స్ 3 గ్రాములు పిండి పదార్థాలు ఉంటుంది. బట్ ఫైబర్ అనేది 2.5 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇది హెపటైట్‌ని కూడా తగ్గిస్తుందనమాట. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల. బట్ అది ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో, మీరేంటంటే ఒకవేళ ఈవినింగ్ స్నాక్ కింద కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేకపోతే క్యాబేజ్ పరాటా లాగా. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్, తర్వాత క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే హెపటైట్ అనేది తగ్గుతుంది. షుగర్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా స్పైక్ అవ్వవండి. ఇమ్మీడియేట్‌గా పెరగవు. దాన్ని కంట్రోల్ చేసి స్లోగా బ్లడ్‌లోకి గ్లూకోజ్ అనేది రిలీజ్ అయ్యేటట్టుగా చేస్తుందనమాట. సో, అందుకని బట్ ఏంటంటే ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి దీనితో పాటు ఇంకా రకరకాల ఐటెమ్స్ ఉన్నాయి. బట్ మీరెప్పుడు కూడా షుగర్ పేషెంట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే డైట్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏదో బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచు, డిన్నర్ ఇంక్లూడింగ్ స్నాకు మనం ఏది ప్లాన్ చేసుకున్నా సరే కొంచెం పీచు పదార్థం ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే ఆ ఫైబర్ అనేది పీచు పదార్థం అనేది షుగర్స్‌ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఏంటంటే షుగర్స్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది. అంటే షుగర్స్ అప్ అండ్ డౌన్ అంటే షుగర్ ఒకేసారి పెరిగిపోవడం, లేకపోతే షుగర్ ఒకేసారి తగ్గిపోవడం ఇటువంటివి రాకుండా కరెక్ట్‌గా మెయింటైన్ చేయగలుగుతాం. సో, ఒక క్యాబేజ్ అనేది ఏంటంటే ఎపటైజర్, అలాగే హెపటైట్ అనేది తగ్గుతుంది. అలాగే మనకి మార్కెట్‌లో కూడా తక్కువ రేట్ కాబట్టి మనం ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే కూడా పెట్టుకోవచ్చు. సలాడ్ కింద కానీ ఏదైనా పరాటా, చపాతీ అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ దాంతో పాటు మీరు ఇంకా క్లస్టర్ బీన్స్, గోరు చిక్కుడుకాయలు, చిక్కుడు జాతికి సంబంధించిన ఐటెమ్స్ కూడా మీరు ఎక్కువ పెట్టుకుంటే దాంట్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి షుగర్స్ కంట్రోల్‌కి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు క్యాబేజ్ లేకపోతే ఏదైనా సరే ఇప్పుడు బీన్స్ అని చెప్పాను, లేకపోతే బీరకాయ, పొట్లకాయ వీటన్నిటిలో కూడా ఫైబర్ శాతం ఎక్కువే ఉంటుంది. సో, మీరు ఇప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు రాగి జావ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓన్లీ మిల్లెట్స్ బేస్డే తింటున్నాం మేడం. మీకు షుగర్స్ ఎక్కువున్నాయి. అన్నీ వాళ్ళు ప్రొద్దుట మిల్లెట్స్ బేస్డ్, తర్వాత మధ్యాహ్నము మిల్లెట్స్ బేస్డ్, డిన్నర్ మిల్లెట్స్ బేస్డ్ తిన్నా చాలామందికేంటంటే షుగర్స్ కంట్రోల్‌లో ఉండవు. ఎందుకంటే వాళ్ళేమనుకుంటున్నారంటే మేము రైస్ కంప్లీట్‌గా మానేసాము. ఓన్లీ చపాతీ తింటున్నాం, జొన్న రొట్టె తింటున్నాం. బట్ అయినా సరే ఈ షుగర్స్ ఎందుకు కంట్రోల్‌లో ఉండడం లేదు అంటే కనుక ఫైబరు అనేది సరిపోకపోవడం వల్ల. సో, అందుకని మనం ఏవైనా మిల్లెట్స్ రిలేటెడ్ బేస్డ్ ఐటెమ్స్ ఏదైనా తీసుకున్నా, మిల్లెట్స్ ఇడ్లీ తీసుకున్నా, మిల్లెట్స్ దోస తీసుకున్నా సరే ప్రతి దాంట్లోనూ కూడా వెజిటబుల్ కాంబినేషన్‌లో కానీ మీరు ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు డెఫినిట్‌గా షుగర్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఇప్పుడు 9